కాళ్ల వేలను బట్టి ఆడవాళ్ల మనస్తత్వాలను తెలుసుకోవచ్చా? అవునని అంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాలి బొటన వేలు కంటే పక్కనున్న వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయిని గడుసమ్మాయి అని అంటూ ఉంటారు. మరి పక్కన వేలు కంటే బొటన వేలు పెద్దదిగా ఉంటే, ఇంకా 5 వేలలో ఏది పెద్దదిగా ఉంటే అప్పుడు ఏమంటారు అనే సందేహాలు మనలో కలుగుతుంటాయి. కాలి వేలను బట్టి ఆడవాళ్ళ మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఇలా ఉంటాయి అని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కాలి వేలను బట్టి వ్యక్తిత్వం ఉంటుందట. కాలి వేలలో బొటన వేలు పెద్దదిగా ఉంటే వారు చాలా తెలివిగాను, సృజనాత్మకంగాను ఉంటారట. అదే బొటన వేలు చిన్నదిగా ఉంటే వారు ఏ పనైనా చాలా సులభంగా చేస్తారట. కాలి 2వ వేలు పొడవుగా ఉంటే వారిలో నాయకత్వపు లక్షణాలు, ధైర్యం అధికంగా ఉంటాయట. అదే 2వ వేలు పొట్టిగా ఉంటే వారు అందరితో కలిమిడిగా ఉంటారట. కాలి మొదటి 3 వేళ్లు పొడవుగా ఉండి చివరి వేలు పొట్టిగా ఉంటే వారు చాలా శక్తివంతంగా, దృఢంగా ఉండటమే కాకుండా ఊహించని శక్తి వీరిలో దాగి ఉంటుందని అంటారు. బొటన వేలి పక్కన వేలు బొటన వేలి కన్నా పొట్టిగా ఉన్నవాళ్ళు జీవితాన్ని అన్ని కోణాల్లో ఎంజాయ్ చేస్తారని, ఎక్కువ సంతోషంతో ఉంటారని అంటారు. కాలి చివరి వేలు, చిటికన వేలు మినహా అన్ని సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అంతేకాదు, ఎదుటివారు చెప్పే మాటలను కూడా శ్రద్ధగా వింటారట. 4వ వేలు పొట్టిగా ఉన్న వారికి కుటుంబం, రిలేషన్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట. చిటికన వేలు 4వ వేలుకి అతుక్కుని ఉంటే వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారట. ఆ భయంతో, సిగ్గుతో బాధ్యతలకు వీరు దూరంగా ఉంటారట. అదే చిటికన వేలు 4వ వేలుకు దూరంగా ఉంటే వారు చాలా చమత్కారంగా ఉంటారట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.